సాత్వికమైన ఆహారం పల్సెస్ కానీ లేకపోతే ఇవి ఉంటాయి కదా, మొలకలు అని చెప్పేసి అంట, మొలకలు ఇలాంటివంతా కూడా వచ్చి ఎక్కువ ప్రాణశక్తి కలిగి ఉంటాయి. సో ఎక్కువ ప్రాణశక్తి కలిగి ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఈజీగా అరుగుతాయి, నర్వస్ సిస్టమ్ మీద ఎక్కువ ఒత్తిడి క్రియేట్ చేయవు. సో వాటికి ఏంటి, అలాంటి ఆహారం తీసుకున్నప్పుడు మనకి గాయత్రీ దేవి కానీ, పార్వతీ దేవి కానీ, లక్ష్మీదేవి కానీ ఇలాంటి పూజలు తక్కువ, ఇందాక వేరే దీంట్లో మనం మాట్లాడుకున్నట్లుగా ఒక సటిల్ ఎనర్జీ మూమెంట్ జరిగే దేవతల పూజలు చేయటం అనేది ఈ సాత్వికమైన ఆహారం సెట్ అవుతుంది వాస్తవంగా. అందుకని మీరు చూడండి, చాలా చోట్ల రేపు ఎప్పుడన్నా వ్రతం అనంగానే ముందు రోజు నుంచి నాన్ వెజ్ తినకూడదు అంటారు. ఎందుకంటే ముందు రోజు నుంచి నాన్ వెజ్ అనేది డైజెస్టివ్ సిస్టమ్ లో ఉంటే నర్వస్ సిస్టమ్ మీద ఇంపాక్ట్ అయ్యేసి మనిషికి కోపం వచ్చేదాకా ఇలాంటివన్నీ రకరకాలుగా వచ్చి ఆటోమేటిక్ ఏమవుతుందంటే, లేదా మత్తు తామసిక గుణం ఉంటుంది కాబట్టి నాన్ వెజ్ లో తామసిక గుణం ఉంటుంది. సో అది మత్తు, దాంట్లో వేసే మసాలాలు ఉంటాయి, మసాలాలు రాజసిక గుణం ఉంటాయి, స్టిమ్యులెంట్స్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. వీటి వలన ఏంటి, సాత్వికమైన దేవతలకు పూజ చేసేటప్పుడు ఆ ఫలితం అనేది వీళ్ళకి అందదో అంటే అర్థం కాదు.